వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో కోవిడ్ మళ్ళీ మొదలైంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. సో ముంబైలో అయితే డెత్స్ కూడా చూసాము. ఇప్పుడు ఏమైనా కొత్త వేరియంట్ వచ్చిందా? వేవ్ ఏమైనా చూడబోతున్నామా? లాక్‌డౌన్ రాబోతుందా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, కోవిడ్ కోవిడ్ అంటే అందరికీ ఒకలాంటి పానిక్ వస్తది. అది ఎప్పుడైనా మీరన్నట్లు ఏ వేరియంట్ అయినా సరే, ఒమిక్రాన్ ఏదో తక్కువ ఉంటుంది, కేసులు తక్కువ నమోదవుతాయి, లేదా ఎక్కువ నమోదైన లక్షణాలు తక్కువగా ఉంటాయి అని చెప్పినా సరే కోవిడ్ అంటే భయమేస్తది. సింగపూర్‌లో వచ్చింది, డెత్స్ అయ్యాయి అక్కడ. హాంకాంగ్, థాయిలాండ్ విపరీతంగా కేసులొచ్చాయి. ఇండియాలో వచ్చింది, ముంబైలో డెత్స్ అయ్యాయి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అయితే కడపలో ఎటువంటి అసలు ట్రావెల్ హిస్టరీ లేకుండానే ఒక కేసు నమోదయింది. వైజాగ్‌లో, తెలంగాణలో కేసులు నమోదవుతున్నాయి. అందరూ భయపడుతున్నారేంటంటే, లాక్‌డౌన్ ఏమైనా వస్తదా? వచ్చింది ఏమైనా కొత్త వేరియంటా అని. ఏంటి డాక్టర్ గారు పూర్తిగా దీని గురించి? అంటే ఈ భయపడటం అనేది హ్మ్. మనం టెరిఫిక్ అంత భయంకరమైనటువంటి పాండమిక్ చూసాం. అండ్ ప్రతి తెలిసిన వాళ్ళు మనకి సర్కిల్‌లో ఎవరో ఒకరు చనిపోయి ఉన్నారు. అవును. సో, అలాంటి లాక్‌డౌన్ అనేది ఎవరికీ తెలీదు. చాలా వరకు రిస్ట్రిక్షన్ అయిపోయింది. కొంతమందైతే వాళ్ళ డెడ్ బాడీస్‌ని మళ్ళీ వెనక్కి తీసుకురాకుండా ఫ్యామిలీస్ వాళ్ళతో ఆఖరి చూపులు చూసుకోకుండా అయిపోయింది. సో, అలాంటి సంఘటనలు జరిగాయి కాబట్టి మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి అనగానే అందరూ కొంత భయపడడం అనేది సాధారణం. కాకపోతే ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పాలనుకుంటే దాదాపుగా 5, 6 వేవ్‌లు చూసేసాం. హ్మ్. 5 ఇయర్స్ అవుతుంది. 2019, 20 నుంచి తీసుకుంటే దిస్ ఇస్ 5థ్ ఇయర్ ఆర్ మోర్ దాన్ దట్ అవుతుంది. సో, ఇందులో మళ్ళా ప్రతిసారి ఏదో కొన్ని కేసులు రావటం మనం న్యూస్ వింటూనే ఉన్నాము. సో, ఇవి వస్తూ ఉంటాయి. కొంచెం మనం కూడా దానికి ఎలా తీసుకోవాలంటే ఒక ఎండెమిక్ డిసీజ్ అని మనకి మలేరియా ఎట్లా ఉంది, హ్మ్. ఫైలేరియా ఎట్లా ఉంది, హ్మ్. క్షయవ్యాధి ఉంది. హ్మ్. అట్లానే ఇప్పుడు స్వైన్ ఫ్లూ వచ్చి ఒకప్పుడు పాండమిక్‌గా వచ్చి ఎట్లా ఉంది. ఇట్లానే మనం ఇప్పుడు కోవిడ్ కూడా మనకి హ్మ్. ఒక ఎండెమిక్ డిసీజ్‌గా అయిపోయి మనతో అంటే పాటు ఉండిపోతది. ఉంది హ్మ్. అన్నట్టుగా మనం రెడీ అయిపోవాలి. ఓకే. అలానే ఈ డిసీజ్ అనేది ఒకప్పుడు మనకి ప్రపంచంలో ఎవ్వరికీ ఆ జబ్బు తెలియనప్పుడు, అది ఎవరు ఎక్స్‌పోజ్ అవ్వనప్పుడు, హ్మ్. దానికి సంబంధించిన వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది అసలు జీరోలో ఉంటుంది. హ్మ్. సో, ఏమీ లేనప్పుడు ఆ వైరస్ అనేది భయంకరమైన వైరస్ మన బాడీలో ప్రవేశించడం వలన మనకి ఇమ్మీడియేట్‌గా డెత్‌లనేవి జరిగాయి. ఫైట్ చేసే కెపాసిటీ, ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకునే కెపాసిటీ, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే సమాజంలో అందరికి వచ్చే ప్రజలకు ఇమ్యూనిటీ వచ్చే టైము అవి లేకపోవటం వల్ల. ఇప్పుడు ఆల్రెడీ 5 ఏళ్ళు అయింది. హ్మ్. సో, ఈవెన్ దో వైరస్ అనేది చేంజ్ అవుతున్నా, ఆ ఇమ్యూనిటీ బేసిక్‌గా ఏదైతే మనకి జనరేట్ అయ్యిందో అది ఎంతో కొంత పనిచేస్తూనే ఉంది. సో, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కేసులు వస్తున్నాయి కాబట్టి, హ్మ్. సో, న్యూ వేరియంట్ వచ్చినప్పుడు, దాని యొక్క ఇమ్యూనిటీ మార్పు చెందినప్పుడు, హ్మ్. ప్లస్ వేవ్‌కి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు, హ్మ్. కమ్యూనిటీలో ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గినప్పుడు, హ్మ్. దాన్ని ఫేడింగ్ ఇమ్యూనిటీ అంటే మనకి కొంత సమయం తర్వాత దాని ఇమ్యూనిటీ ఉండదు. హ్మ్. యూజువల్‌గా వైరల్ డిసీజెస్‌కి ఇమ్యూనిటీ అనేది 1 ఇయర్. హ్మ్. 1 ఇయర్ తర్వాత తగ్గుతుంది. సో, ఈ ఈ కారణాలన్నిటి వలన నౌ వాట్ వి ఆర్ సీయింగ్ ఏ వేవ్. అంటే కొన్ని కేసెస్ ఎక్కువవుతున్నాయి ఎండమిక్‌గా. ఎండమిక్ అనకూడదు, ఎపిడమిక్ కూడా అనొచ్చు. హ్మ్. సో, ఈ కొత్త కేసెస్ రావడానికి కారణమైన కేసెస్ అయితే మనకి ఇండియాలో డిటెక్ట్ అయింది హ్మ్. మనకి ఏప్రిల్‌లో. మనం ఇప్పుడు అనుకుంటున్నాం హ్మ్. ఏప్రిల్‌లోనే మనకి ఈ మొదటి కేసు. ఎన్‌బీ 1.8.1, హ్మ్. ఎల్ఎఫ్7 వేరియంట్స్ మనకి ఇండియాలో డిటెక్ట్ అయ్యి గుజరాత్‌లోను, కేరళలోను డిటెక్ట్ అయ్యాయి. హ్మ్. అప్పటి నుంచి తీసుకుంటే మనకు దాదాపుగా హ్మ్. నెలన్నర టైం అయింది. సో, హ్మ్. ఇప్పుడు ఏ సంబంధం లేకున్నా అంటే అది ఒకసారి ట్రావెల్ చేస్తుంటాం. వేరే వేరే ప్లేసెస్‌కెళ్తుంటాం. హ్మ్. వెళ్ళినప్పుడు ఆ వైరస్ తీసుకొని వెళ్ళినప్పుడు ఇప్పుడు దాన్ని హ్మ్. ఐడెంటిఫై చేయడం అనేది రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడం అంటే ట్రాన్స్‌మిషన్ చేయడం కష్టం గానీ మనకి పెరిఫెరల్‌లో కూడా ఇప్పుడు హ్మ్. కేసులు కనబడే ఛాన్స్ ఉంది. హ్మ్. అయితే ఇప్పుడు ఈ న్యూ వేరియంట్‌గా మనం చూస్తున్నది ఏంటంటే ఇది ఒమిక్రాన్ వేరియంట్. హ్మ్. సో, ఈ ఒమిక్రాన్ అనేది ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన కేసెస్ హ్మ్. 1000 కేసులు రాని, 1200 కేసులు రాని మన ఇండియాలో హ్మ్. దాదాపుగా మేజర్ కేసెస్ అన్నీ మైల్డ్ వేరియంట్ గానే ఉండి ఇంట్లో కూర్చొని ట్రీట్ చేసుకుంటేనే బయట పడిపోయిన వాళ్ళే ఉన్నారు. హ్మ్. సో, 1, 2 కేసులు ఎక్కడో అడ్మిట్ అయినవి, 1, 2 కేసులు డెత్ అయినవి అనేది హ్మ్. ఎప్పుడైనా గానీ ఏదైనా జబ్బు వచ్చినప్పుడు, ఆ హ్మ్. జబ్బు యొక్క తీవ్రతని తట్టుకునే కెపాసిటీ, ఫైట్ చేసే కెపాసిటీ లేక
ఆరు వేరే కారణాల వలన అంటే ఇమ్యూనిటీ కారణాలు, దీర్ఘకాలిక వ్యాధుల వలన 1-2 డెత్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. సో ఎప్పుడైనా ఒక ఇన్ఫెక్షన్ అనేది అంటే స్ప్రెడ్ అవుతున్నప్పుడు సమ్ మోర్టాలిటీస్, కొంత మార్బిడిటీస్, అడ్మిషన్స్, ఈ హెల్త్ హాజార్డ్స్ ఉండటం అనేది ఎప్పుడు జరుగుతుంటుంది. అయితే ఇవి ఆల్రెడీ పాండమిక్ మనం మానిటరింగ్లో ఉన్నాం కాబట్టి ఈ పాండమిక్ సంబంధించిన పోస్ట్ పాండమిక్ వేవ్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ అనేది దీన్ని సర్వేలెన్స్ చేస్తూ ఉంటుంది. సర్వేలెన్స్ అంటే కంటిన్యూస్గా దాన్ని ఎటుపోతుంది అనేది వాచ్ చేస్తూ అది పూర్తిగా హెల్త్ థ్రెట్ హజార్డ్ నుంచి వెళ్ళిపోయేదాకా దాన్ని మనం గవర్నమెంట్స్ వాచ్ చేస్తాయి. ఇట్లాగా అయినప్పుడే ఏమైందంటే హాంకాంగ్ కానీ ఈ సింగపూర్లో కానీ సడన్గా ఏమైందంటే బేస్ లైన్ కేసెస్ కొన్ని ఉన్నాయి. సడన్గా 30% కొత్త కేసులు వచ్చి వాళ్ళకి అడ్మిట్ అవ్వడం స్టార్ట్ అయింది. దట్ ఈస్ ఇన్ ఏప్రిల్ మే. ఈ 30% కేసులు అడ్మిట్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఏమిటి కారణం, సడన్గా ఎందుకు పెరిగినాయి? అలానే హాస్పిటల్ అడ్మిషన్స్ పెరిగాయి కాబట్టి యూజువల్గా కమ్యూనిటీలో రావడం, ఏదో జ్వరం రావడం, జలుబు రావడం, తగ్గిపోవడం అనేది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా వాళ్ళకి హాస్పిటల్ అడ్మిషన్స్ దాకా ఎందుకు వస్తున్నాయని చూస్తే న్యూ వేరియంట్స్ వచ్చాయి. ఆ JN1 వేరియంట్స్ వచ్చి వాటి వలన వస్తుంది ఇబ్బంది అని చెప్పి వాళ్ళు కనుక్కున్నారు. సో అలర్ట్ అనేది ఒకసారి ఇట్లా పెరిగితే కంపల్సరీ ఎవ్రీ హెల్త్ ఒక థ్రెషోల్డ్ దాటగానే WHO వాళ్ళు ఏంటంటే వాళ్ళ కంట్రీకి వచ్చే వేరే వేరే దేశస్తులు వచ్చి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు బులెటిన్ రిలీజ్ చేస్తారు. దాన్ని బట్టి వేరే కంట్రీస్ కూడా అలర్ట్ అవుతాయి. ఇలా అలర్ట్ అవ్వడంలో చూసేసరికి మనకి 4-5 దేశాల్లో మనకు కూడా కేసెస్ కూడా స్టార్ట్ అవడం అయింది. ఇది ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కనుక ఉంటే ఇక్కడ కాక ఇంకా వేరే దేశాలకు కూడా వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇది మైల్డ్ వేరియంట్గా ఉంది కాబట్టి లైఫ్ థ్రెటనింగ్ అంటే అందరికి వెంటిలేటర్ ఎక్కి చనిపోవడం, మళ్ళా ఆక్సిజన్ అవసరం పడటం ఇలాంటి అవసరం అయితే రాదు. దీనికి కారణాలు ఏంటంటే ఒకటి ఒమిక్రాన్ వేరియంట్ అనేది మైల్డ్గానే ఉంది. ఈ కొత్తగా వేరియంట్గా ఏదన్నా కొత్తగా ఇమ్యూనిటీ అంటే ఇది జీన్స్ చేంజ్ చేసుకొని వచ్చిన ఏ వేరియంట్ అయినా కానీ బేసిక్ ఇమ్యూనిటీ మనకి ఎంతో కొంత పనిచేస్తుంటుంది కాబట్టి సో సడన్గా సీరియస్ అయిపోయి మళ్ళీ అంత పెద్ద థ్రెట్ అయ్యే ఛాన్స్ యూజువల్గా మనకి ఉండదు. కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ రావటం, ఫీవర్లు రావటం, జలుబులు లాంటివి రావటం, కొంతమంది లీవ్లు పెట్టాల్సి రావటం, వర్క్ దగ్గర నుంచి దూరం వెళ్ళటం, ఇలాంటివి వాళ్ళకి లాస్ అనేది అవ్వటం, హెల్త్ బర్డెన్. సో నేషనల్ హెల్త్గా కొంత మనకి ఈ కొంత సమస్య ఉంటుంది కాబట్టి ఈ ప్రతి కంట్రీ వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకి అలర్ట్స్ అనేవి వస్తాయి. అందులో పాటుగా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగి అది ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్, ఇది వైరస్ ఆల్రెడీ మనం తెలుసా ఉన్నాం కాబట్టి సో మళ్ళీ ఈ టేక్ కేర్ అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇవి మళ్ళీ అలర్ట్ కొన్ని ఏరియాస్లో ఇచ్చారు. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా కూడా ఇచ్చారు. కోవిడ్ ప్రోటోకాల్ ఇప్పుడు పాటించామని అన్నారు. అంటే ఏంటంటే మాస్క్ వేసుకోవడం, సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్లకుండా ఉండడం, హ్యాండ్ శానిటైజేషన్, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ టచింగ్ పబ్లిక్ ఏరియా సర్ఫేసెస్ అంటే డోర్స్, నాబ్స్, ట్యాప్స్, బెంచ్లు ఇలాంటివి. మళ్ళీ పబ్లిక్ ఏరియా ఇప్పుడు కొన్ని గుళ్ళలో కానీ, బస్ స్టాండ్లో కానీ, థియేటర్స్లో కానీ, ఫంక్షన్స్లో కానీ చాలా చోట్ల మనం హ్యాండ్ షేక్ కూడా ఇస్తుంటాం. ఇవన్నీ ఉండటం వల్ల మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కోవిడ్ ప్రోటోకాల్ అందరూ పాటించాలి. స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంతమందికి ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అని గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అంటే ఎక్కువ కేసులు నమోదవుతే ఏమైనా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చేది ఏమైనా సమస్య వస్తుందా డాక్టర్ గారు? ఈ కొత్తవి పుట్టుకురావడం అనేది అది నిరంతర ప్రక్రియ. ఈ వైరస్లకి ఇది ఇన్ఫ్లుయెంజా కానీ, ఈ సార్స్ కోవిడ్ కానీ, రెస్పిరేటరీ సిన్సిటివ్ వైరస్ కానీ, రైనో వైరస్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఈ వాతావరణ పరిస్థితులను బట్టి, టైంను బట్టి ఎవ్రీ ఇయర్ దాని జెనెటిక్ మ్యాప్ను మార్చుకుంటూనే ఉంటాయి. ఈ మార్చుకోవడం అనేది 2 ప్రక్రియల ద్వారా జరుగుతుంది. ఏంటంటే యాంటీజెనిక్ షిఫ్ట్, యాంటీజెనిక్ డ్రిఫ్ట్. ఈ యాంటీజెనిక్ షిఫ్ట్, డ్రిఫ్ట్ అనేది ఒకటేమో తొందరగా జరుగుతుంది, అంటే ఎవ్రీ ఇయర్ మారిపోతుంది. యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అనేది స్లోగా ఓవర్ ఇయర్ ఒక పీరియడ్ ఆఫ్ 5 years 6 years మారుతాయి. సో ఇట్లాగా స్లోగా జరిగే డ్రిఫ్ట్ అనేది పర్మనెంట్గా మార్పు చెందుతుంది. ఈ షిఫ్ట్ అనేది సడన్గా ఎవ్రీ ఇయర్కి మారిపోతూ ఉంటుంది ఈ జెనెటిక్ మ్యాప్ అనేది. అదేంటంటే దాని జీన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్లో అవి రిప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఈ జీన్ కాంబినేషన్స్ కానీ, వాతావరణ పరిస్థితుల్లో ఉన్న మార్పుల వలన కానీ ఆ జీన్ కొత్త రూపాంతరం చెందడం వలన వస్తుంది. యూజువల్లీ షిఫ్ట్ అనేది ఏం చేస్తుందంటే కొంచెం
ఆ పాండమిక్ కానీ ఎపిడమిక్స్ ఉన్నప్పుడు కొత్తగా ఈ వేవ్స్ కాజ్ చేస్తుంది. డ్రిఫ్ట్ అనేది బాగా స్ట్రాంగ్ అయ్యి కొత్తగా వేరియంట్ వచ్చినప్పుడు డ్రిఫ్ట్ వల్ల యూజువల్గా పెద్ద డిసీజ్ అంటే డేంజరస్ స్ప్రెడింగ్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే, ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మాస్ గ్యాదరింగ్స్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే. అవాయిడ్ చేయాలి, చేయలేకపోతే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎస్. ఇప్పుడు అంటే 5 ఏళ్ళు అయిపోయింది, వ్యాక్సిన్ ప్రభావం ఏమైనా తగ్గి ఈ మనం దీనికి ఎక్కువగా దీనికి ఇన్ఫెక్షన్కి గురవుతున్నామా? వ్యాక్సిన్ ప్రభావం అనేది ఎప్పుడైనా 1 year ఉంటుంది. మీరు గమనించారో లేదో, మనకి కోవిడ్లో గవర్నమెంట్ ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ బూస్టర్ డోస్ అని వేశారు. సో ఒకసారి ఒక వ్యాక్సిన్ వేస్తే అది పనిచేసే ఛాన్స్ ఉంటే పర్మనెంట్గా ఎక్కువ రోజులు మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు. ఒకటి ఏంటంటే అది ఎంత యాంటీజెనిసిటీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది మనకి ఒకటైతే, రెండోది అది ఎంత దూరం ఎన్ని రోజులు ఉంటాయి, ఈ రెండింటిని బట్టి మనకి బూస్టర్ డోస్ డిసైడ్ చేస్తుంది. సో ఎవ్రీ 3 monthsకి 6 monthsకి మనకి షెడ్యూల్ చేసి ఇచ్చారు. దాని అర్థం ఏంటి మనకి, సో ఒకసారి మన బాడీలోకి యాంటీజెన్ ఎంటర్ అయినాక యాంటీబాడీస్ ఏవైతే ఫామ్ అవుతాయో అవి ఎల్లకాలం ఉండవు. సో మ్యాక్సిమం ఎంతంటే 1 year. సో ఇప్పుడు మనకి వేవ్స్ అన్ని అయిపోయి దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. సో 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది కాబట్టి న్యాచురల్గా ఎక్స్పెక్టెడ్గా మనకి అది ఆ యొక్క ఇమ్యూనిటీ అనేది ఎవరిలో ఉండే ఛాన్స్ తక్కువ. కాకపోతే కొంతమందిలో ఏంటంటే ఈ వైరస్ పూర్తిగా అప్పటితో మొత్తం మాయమైపోతుంది. అక్కడ అడపా కేసులు రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి ఎవ్రీ సీజన్లో. సో దానివల్ల కొంతమంది పబ్లిక్లో మన ప్రజల్లో పాపులేషన్లో అవి ఎక్స్పోజ్ అవుతుంటారు కాబట్టి పాపులేషన్ వాళ్ళకి మళ్ళీ యాంటీజెన్సిటీ వస్తుంది. అంటే కొంతమందిలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో రిపీటెడ్ ఎక్స్పోజర్ మళ్ళీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వాళ్ళలో యాంటీబాడీ టైటర్స్ మనకి ఫైట్ చేసే కెపాసిటీలో ప్రొటెక్షన్ వచ్చేంత టైటర్స్ అందులో మెయింటైన్ అవుతాయి. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ ప్రభావం అనేది చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఎప్పుడైతే మళ్ళీ హెల్త్ హజార్డ్ పెరుగుతుందో ఐడియల్గా అయితే కొత్త వ్యాక్సిన్ డిజైన్ చేసి ఇవ్వాలి ఆ వేరియంట్. కానీ అది రావడం అనేది ఇంపాసిబుల్. అంత అవసరం కూడా ఉండదు. కొత్త వ్యాక్సిన్ లేదు, కొత్త వ్యాక్సిన్ కుదరదు. సో పాతదే వేస్తారు. పాతదే వేస్తే ఏంటంటే ఆ ఇమ్యూనిటీ ఏదైతే మళ్ళీ పాత వైరస్ ఏదైతే ఉందో, బేసిక్గా అన్ని కోవిడ్ వైరస్, సో దాంట్లో బేసిక్గా ఏ ఇమ్యూనిటీ ఉందో అదైతే కొంత పనిచేస్తుంది. సో పనిచేస్తుంది కాబట్టి ఆ వైరస్ది దానికి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఒక 50% 60% దాని కెపాసిటీలో అది పనిచేస్తుంది. అది పనిచేసినాక దాని నుంచి మనము ఈ ఇన్ఫెక్షన్ వల్ల మనకి సీరియస్ ఇన్ఫెక్షన్ అవ్వకపోవడం, వెంటిలేటర్ ఎక్కకపోవడం, డెత్లు అవ్వకపోవడం అనేది జరుగుతుంది. కానీ అంత దాకా వెళ్తుందా లేదా అనేది గవర్నమెంట్ మానిటర్ చేస్తూ డెసిషన్ తీసుకుంటారు. నాకు తెలిసి యూజువల్గా ఒక పాండమిక్ వచ్చినాక మళ్ళీ అలాంటివి జరగటం ఏదైనా కంట్రీలో అనేది వెరీ రేర్, జరగలేదు. ఫ్లూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఫ్లూస్ అనేవి ఒకే వైరస్ వల్ల వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫ్లూస్ అనేది దాదాపుగా రెస్పిరేటరీ వైరస్ అంటాము. దాదాపుగా ఒక 16 నుంచి 20 రకాల వైరస్లు ఎవ్రీ సీజన్లో ఉంటాయి మనకి. ఇప్పుడు చెప్పాను నేను, రైనో వైరస్, రెస్పిరేటరీ సిన్సిటివ్ వైరస్, ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్, ఇన్ఫ్లుయెంజా బి వైరస్, కోక్సాకీ వైరస్, అలానే సార్స్ కోవిడ్ వైరస్, ఇట్లాగా మనకి బోల్డ్ రకాల వైరస్. అప్పుడు వ్యాక్సిన్ దానికి తగినట్లుగా తయారు చేస్తారు డాక్టర్ గారు. దానికి అన్నిటికీ వ్యాక్సిన్స్ అవసరం. అన్నిటికీ వ్యాక్సిన్స్ ఎందుకు అవసరం పడవు అంటే, ఇప్పుడు మనకి కామన్ కోల్డ్ ఉంది. ఆ కామన్ కోల్డ్ ఎవరు చనిపోవడం అనేది మనం చూడం. వస్తాయి వారం, అంటే మనకి నానుడు ఉంది కదా, మందు వేస్తే వారం రోజులు, మందు అయిపోతే 7 రోజులు అని, అట్లాగా అది వచ్చిపోతాయి. వాటికి వ్యాక్సిన్ ఎందుకు? సో కమిటీలో వస్తాయి, అందరికి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది ఆ సీజన్లో, మళ్ళీ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ కొత్త వైరస్ వస్తుంది, దానిలో వస్తాయి, మళ్ళీ తగ్గిపోతుంది. ఆరు అదే వైరస్ కూడా సర్క్యులేట్ అవుతుంటే మనకి ఇమ్యూనిటీ పడిపోతే మళ్ళీ వస్తుంది, తగ్గిపోతుంది. సో అలాంటి వాటికి కాకుండా ఇప్పుడు సీరియస్ అయ్యి ఎక్కువ మంది హాస్పిటల్ అవ్వటం, హెల్త్ బర్డెన్ ఎక్కువ అవటం, ఖర్చులు ఎక్కువ అవటం, డెత్లు ఎక్కువ అవటం, ఇలాంటి వైరస్ కొన్ని డేంజరస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అలాంటి వైరస్లకి కంపల్సరీ వ్యాక్సిన్ వేస్తారు. దాంతో పాటే మనం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది వేసుకుంటున్నాం. అమెరికా లాంటి కంట్రీలో ఎన్నో డెకేడ్స్ నుంచి ఎవ్రీ ఇయర్ దాదాపుగా 20,000 నుంచి 30,000 మంది ఈ ఫ్లూ వలన, ఇది స్వైన్ ఫ్లూ వలన చనిపోతుంటారు. అందుకని వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళందరికీ ఫ్లూ వ్యాక్సిన్ వేస్తారు. అది 2009లో పాండమిక్ గా మారిపోయి, అంటే దాని జీన్ మార్చుకొని ప్రపంచంలో అన్ని దేశాలకు వచ్చింది. ఇది 2009లో. అప్పుడు మనం కూడా వేసుకోవడం స్టార్ట్ చేసాం స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్. ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది అది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది.
కొత్తగా మారిపోయి కొత్త వైరస్ వస్తుంది కాబట్టి వాళ్ళు సీజన్ దాన్ని మారిపోతున్న దాన్ని పట్టుకొని దాని నుంచి ఎవ్రీ ఇయర్ కొత్త వ్యాక్సిన్ చేసి మనకి సప్లై చేస్తారు. మరెందుకు కోవిడ్ లో అయితే కొత్త వేరియంట్స్ వస్తే వాటి బలం తగ్గిపోతది అని చెప్తారు? తగ్గచ్చు, పెరగచ్చు, అసలు చెప్పలేదు, చెప్పలేము. అయితే ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి చెప్తున్న వేరియంట్స్ కన్నా కొన్ని వేల వేరియంట్స్ ప్రొడ్యూస్ అయ్యి మనకి తెలియకుండా ఈ వాతావరణంలో అవి చనిపోతుంటాయి. ఆ వేరియంట్స్ అన్ని వాళ్ళు ల్యాబ్లో కనుక్కొని మనకి చెప్పరు. సో కొన్ని మాత్రమే మనకి ఈ వేరియంట్ కొంచెం డేంజరస్గా ఉంది చూడండి, ఫలానాది ఎక్కువ అవుతుంది చూడండి అని చెప్తారు. కొన్ని వందలు వేల వేరియంట్స్లో మనకి అవి దగ్గరకు వస్తాయి. అందులో వచ్చేవే వేరియంట్ ఆఫ్ అబ్జర్వేషన్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్, వేరియంట్ ఆఫ్ సీరియస్నెస్, ఇలాగా కొన్ని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. సో వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అన్నప్పుడు దానికి ఎక్కువ ఫాలో అవుతారు. సో అలా వచ్చే అలర్ట్ ఇస్తేనే అవి మళ్ళీ సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ కొన్ని వందల వేలు మారిపోతుంటాయి, అవి మనకి అవసరం లేదు వందల్లో. సో కొన్ని సక్సెస్ఫుల్గా వాటి పవర్ పెంచుకొని వస్తాయి. మరి ఇప్పుడు భయం వేస్తూ ఉంది, కేసులు నమోదవుతూ ఉన్నాయి, మీలాంటి డాక్టర్లు ఏం అవదని చెప్పినా భయం వేస్తూ ఉంది కాబట్టి బూస్టర్ డోస్ ఏమైనా వేసుకోమంటారా డాక్టర్ గారు? వేసుకోవడానికి అసలు వ్యాక్సిన్ అవైలబిలిటీ లేదు. సో గవర్నమెంట్ అనే వాళ్ళు మళ్ళీ ప్రొడ్యూస్ చేసి డిసైడ్ అయితే అవ్వాలి. అంటే అది ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడున్న థ్రెట్ ఏదైతే అందరూ భయపడుతున్నారు అన్నారు కదా, అది నిజంగా అంతగా పెరిగి అంతలావున మనకి హెల్త్ బర్డెన్ అయ్యి సో మళ్ళీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ప్రాబ్లం వస్తుంది. కంట్రీ పాపులేషన్ హెల్త్ హజార్డ్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంది అన్నప్పుడు ఎమర్జెన్సీ వస్తున్నప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఇలా రిలీజ్ చేయాలంటే కూడా అది ముందుగా ప్రిడిక్ట్ చేసి కంపెనీలకి ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి కూడా కొన్ని వారాలు నెలలు మనకి టైం ఇవ్వాలి. సో అప్పుడు కానీ బయటికి రాదు. నాకు తెలిసి అలాంటి అలర్ట్ లేదు. సో దాని లేదు కాబట్టి ముందు వ్యాక్సిన్ వేసుకోవాలా లేదా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండు, మీరు భయపడినట్టుగా కొంతమందికి జబ్బులు వస్తున్నాయి కాబట్టి ట్రావెల్స్ లో విన్నవాళ్ళు, పబ్లిక్ తో డీల్ చేసేవాళ్ళు, ఎక్కువగా తిరిగేవాళ్ళు, హెల్త్ హజార్డ్స్ అంటే ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, షుగర్స్, డయాలసిస్ మీద ఉన్నవాళ్ళు, క్యాన్సర్ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు, ఆస్తమా, సిఓపిడి లాంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు, ఇమ్యూనిటీ అనేది తగ్గి కొంచెం వీక్నెస్ ఉన్నవాళ్ళు, ఇలాంటి పెద్దవాళ్ళు 65 years ప్లస్ సీనియర్ సిటిజన్స్, వీళ్ళు జాగ్రత్తగా ఉంటూ ఈ కోవిడ్ ప్రోటోకాల్ మెయింటైన్ చేసుకుంటూ ఎవరికైనా లక్షణాలు కనబడితే వాళ్ళకి దూరం ఉండటం, ఇంట్లో వాళ్ళని ఐసోలేట్ చేసుకోవటం, తగ్గేదాకా అట్లీస్ట్ అవసరం అనుకుంటే టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఐసోలేట్ అవ్వాల్సిన అవసరం ఉందా ఎవరికైనా దగ్గు జలుబు వస్తే? అంటే ఐసోలేట్ అనేది ఎందుకంటే వాళ్ళ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, నేను హెల్దీగా ఉన్నాను, నాకు వచ్చింది జబ్బు, ఇప్పుడు నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను ఇంట్లో అంటే వాళ్ళకి అంటిస్తాను కదా. సో నేను ఐసోలేట్ అవ్వడం అనేది నా ఫ్యామిలీకి అవసరం, నేను మా ఇంట్లో మెంబర్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం అవసరం. అట్లనే నేను ఐసోలేట్ డౌట్ ఉన్నప్పుడు ఐసోలేట్ అవ్వకపోతే బయట వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ చేస్తాను. సో అలాంటి కారణాలకి మనం ఐసోలేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, సెల్ఫ్ ఐసోలేషన్. సో అవి మనం కొంచెం ఇంప్రూవ్ అయినాక మనం రిస్క్ లేదన్నప్పుడు మళ్ళీ వాళ్ళతో కలవడం స్టార్ట్ చేస్తాం. వృద్ధులు చిన్న పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చిన్న పిల్లలకి వచ్చే ప్రమాదం ఏమి, చిన్నపిల్లలకి వస్తుంది తగ్గిపోతుంది, కానీ వాళ్ళ వల్ల స్ప్రెడ్ అవుతుంది. సో వృద్ధులు అనే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం దూరం మనం ఉంచుకోవాలి. చిన్నపిల్లలు వద్దన్న మన మీద వచ్చి దూకుతారు. సో మనం ఇప్పుడు చిన్నపిల్లల వ్యాక్సిన్స్ లిస్ట్ లో ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఉంటుందా? లేదు. యాక్చువల్లీ దానికి కారణం ఏంటంటే ఒకటి, అది ఇంకా ఎండమిక్ గా మనకి అయిపోయి కంపల్సరీ నేషనల్ గా ఎవ్రీ సీజన్ లో వచ్చి డెత్లు అవుతాయి, ఇంత హెల్త్ బర్డెన్ వస్తుంది అని ఇంకా డిక్లేర్ అవ్వలేదు. రెండు, ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్స్ మనకి రిలీజ్ అయ్యాయో అవి ప్రాపర్ స్టడీస్ జరిగి రిలీజ్ అయిన వ్యాక్సిన్స్ కాదు, ఎమర్జెన్సీ పర్మిషన్ ఇచ్చి రిలీజ్ అయిన వ్యాక్సిన్స్. సో వాటికి ఈ నీడ్ వచ్చి కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ స్టడీస్ కంప్లీట్ చేసి అప్పుడు రిలీజ్ చేస్తారు. అప్పుడు నేషనల్ వ్యాక్సిన్ షెడ్యూల్లో వాటిని ఇంక్లూడ్ చేస్తారు. ఇప్పటి వరకు నేషనల్ వ్యాక్సిన్ షెడ్యూల్లో అవి లేవు. హెపటైటిస్ బి, తర్వాత స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోనియా వ్యాక్సిన్స్, మైనింజైటిస్ వ్యాక్సిన్స్ ఇవన్నీ షెడ్యూల్స్లో ఉన్నాయి. అలానే పోలియో వ్యాక్సిన్ చాలా మనకి తెలిసినాయి. అలాగే షెడ్యూల్లో పెట్టలేదు కాబట్టి ఇది ఉండదు, అవసరం లేదు. అసలు ఫ్లూ వ్యాక్సిన్స్ గురించి ఎవరికి ఎక్కువ అవగాహన లేనే లేదు. మీలాంటి పెద్ద డాక్టర్లు చెప్తూ ఉంటారు ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకుని అని. ఎక్కడైనా అంటే మీ దగ్గర కూడా చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా డాక్టర్ గారు, ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు వస్తున్నారా? మేము రికమెండ్ చేస్తాము. అసలు ఫ్లూ వ్యాక్సిన్ ఎందుకు వేసుకోవాలి? సో దానికి కారణాలు ఏంటంటే
కొంతమంది వీక్ ఉంటారు, లంగ్ బాగా డ్యామేజ్ అయింది, ఆక్సిజన్ మీద ఉంటారు. ఆల్రెడీ ఆక్సిజన్ మీద ఉండి లంగ్ ప్రాబ్లం ఉండి డయాబెటీస్ ఉంది, వాడికి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా ఆక్సిజన్ ఇంకా ఫర్దర్గా పడిపోతే మనం సప్లై చేసినా కూడా ఆల్రెడీ వాళ్ళు సప్లై మీద ఉంటారు, వాళ్ళు బతికే ఛాన్స్ తక్కువ. సో అలాంటి వాళ్ళకి నీకు వస్తే ప్రమాదము బతకరు అని తెలిసి కూడా మనం వదిలేయకూడదు కదా, అందుకని వాళ్ళకి ముందు వ్యాక్సిన్ ఇచ్చి ఇమ్యూనిటీ ఇస్తాం. అలానే వ్యాక్సిన్స్ ఎలా అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు నర్సులు ఉంటారు, మేము డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు పబ్లిక్ లో డీల్ చేస్తారు, సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, డయాబెటిక్స్, సీనియర్ సిటిజన్స్, ఆస్తమా, సిఓపిడి, అలాంటి వాళ్ళకి ఏంటంటే క్రానిక్ పేషెంట్లకి ఇవ్వటం వలన బై ఛాన్స్ వాళ్ళ కమ్యూనిటీలో ఇన్ఫెక్షన్ వచ్చినా సీరియస్ ఇన్ఫెక్షన్ రాదు. వ్యాక్సిన్ వలన ఇమ్యూనిటీ ఆల్రెడీ వచ్చి ఉంటుంది, డెత్ అయ్యే ఛాన్స్ తక్కువ, హాస్పిటలైజేషన్స్ తక్కువ, హెల్త్ ఎక్స్పెండిచర్ ప్రాబ్లం ఉండదు. అలానే లంగ్ డ్యామేజ్ ఫర్దర్గా అయ్యి వాడు ఆక్సిజన్ డిపెండెంట్ అయిపోవడం, ఫైబ్రోసిస్ రావడం ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయి సీరియస్ అయితే. సో వ్యాక్సిన్ వేసుకోవడం వలన ఇన్ని రకాల లాభాలు ఉంటాయి. సో ఎవరికైతే అవసరం ఉంటుందో వాడికి ఫ్యూచర్లో అవసరం ఇలాంటి రిస్క్ వస్తే వాడు తట్టుకొని ప్రాణం పోయే ఛాన్స్ ఎంత ఉందో మేము రిస్క్ అసెస్ చేసి కంపల్సరీ రికమెండేషన్స్ ఉన్న వాళ్ళకి మేము రికమెండ్ చేస్తాం. అయితే పబ్లిక్ అవేర్నెస్ పెద్దగా లేదు కాబట్టి మేము రికమెండ్ చేసినా చాలా మంది తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఎందుకు వేసుకోవాలి అంటే చెప్తారులే, ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా, వచ్చినప్పుడు చూసుకుందాంలే, వచ్చినప్పుడు చూసుకున్న 100లో 60 మందికి రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి తగ్గే ఛాన్స్ తక్కువ కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటే వాళ్ళకి ఏమన్నా ప్రమాదం వచ్చే ఛాన్స్ తక్కువ కాబట్టి అలాంటి వాళ్ళు వేసుకుంటేనే మంచిది. అయితే డాక్టర్ గారు, మరి ఇది ఫ్లూ సీజనే, అట్లనే కోవిడ్ కేసులు కూడా వస్తూ ఉన్నాయి. మాకు వచ్చింది ఫ్లూవా కోవిడా టెస్ట్ చేయించుకోకుండా తెలుసుకోవచ్చా, లేదంటే ఖచ్చితంగా టెస్ట్కి వెళ్ళాలా దగ్గు జలుబు వచ్చిన వాళ్ళు? ఈ లక్షణాలను బట్టి ఈ జలుబు, గొంతు నొప్పి, జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, దగ్గు, ఇవన్నిటిని బట్టి మనం ఇది ఫ్లూవా కోవిడ్ అనేది చెప్పలేము. సో డౌట్ ఉన్నప్పుడు టెస్ట్ చేయడం ఒక్కటే మార్గం. కొత్త లక్షణం ఏమైనా ఉందా? కొత్త లక్షణాలు అంటూ ఏమీ ఉండవు, లేవు. సో అది సస్పెక్ట్ చేయడం కష్టం. సాధారణంగా ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో మెడిసిన్లో ఏం చేస్తారంటే ఎనీ కేసు మీరు టెస్ట్ చేస్తే అదే పాజిటివ్ వస్తుంది, ముందు దానికి ట్రీట్ చేయండి. సో ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు, కోవిడ్ టెస్ట్ అవసరం లేదు. కోవిడ్ టెస్ట్ డౌట్ ఉంటేనే చేస్తాం, డాక్టర్ చెప్తే చేసుకోండి. సీరియస్నెస్ ఉంది లేకపోతే వాళ్ళకి రిస్కులు ఉన్నాయి అన్నప్పుడు డౌట్ కన్ఫర్మ్. కొంతమందికి నా జబ్బు ఏంటో తెలియాలి, కొంతమందికి మేము ట్రీట్ చేయాలన్నప్పుడు అసలు దేనికి ట్రీట్ చేయాలి తెలుసుకోవాలి. ఒకసారి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇదా అదా, అలాంటప్పుడు అయితే టెస్ట్ చేస్తేనే మంచిది. అయితే ఇందులో టెస్ట్ చేస్తే కూడా 60% పాజిటివ్ వస్తాయి. అంటే జబ్బు ఉండి కూడా ఇంకా 40% వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే టెస్ట్ చేసాం లేదంటే లేదన్నట్లు లెక్క కాదు. దానివల్ల మనకి డిసైడ్ అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. టెస్ట్ చేసినా ఒక్కోసారి డౌట్ ఉంటే నెగిటివ్ వచ్చినా ట్రీట్ చేయాల్సిన అవసరాలు చాలా మందికి ఉంటాయి. సో అవన్నీ డిసైడ్ చేసే మెడిసినల్గా గైడ్ లైన్స్ని బట్టి. సో ఇప్పుడు అన్ని గైడ్ లైన్స్ మనము అందరికీ తెలుసుకోవాలని అవసరం ఏం లేదు. సో దానికి హెల్త్ కేర్ డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చదువుకుని వాళ్ళ పనే అది. అది చూసి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఎంత చేయాలో చేసి దాన్ని జస్టిఫై చేసి వాళ్ళు దాన్ని బట్టి రూల్ ప్రకారం వెళ్ళేది చూసుకుంటారు. ఓకే. ఇప్పుడు మరి మేము దగ్గు జలుబు ఇలాంటివి వస్తే కనుక ఇంట్లో స్టీమ్ తీసుకోవడము లేదా కషాయాలు తీసుకోవడము ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ పాటిస్తూ ఉంటాము, ఓకేనా డాక్టర్ గారు? వాటి వల్ల నష్టం లేదు, చేసుకోవచ్చు. ఈ స్టీమ్ చేసుకోవడం వలన నేసల్ కంజెషను, థ్రోట్ కంజెషను తగ్గుతుంది. ఛాతీలో అంటే లంగులోకి స్టీమ్ వెళ్ళడం వలన ఈ వాటర్ కంటెంట్ పెరిగి ఈ స్ఫుటం అంటే కళ్ళే మెత్తగా అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో మనకి రిలీఫ్ ఎక్కువ ఉంటుంది, చెస్ట్ కంజెషన్ తగ్గుతుంది, అంటే సెక్రిషన్స్ బయటికి రావడం. అలానే ఈ కషాయాలు ఇవన్నీ కూడా అంటే స్మూత్నింగ్. కొన్ని ఏంటంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్లో కొంత ఇమ్యూన్ మాడ్యులేటర్స్ కింద, కొంత థ్రోట్ అంటే మనకి సాఫీగా ఉండడానికి, కంఫర్ట్గా ఉండడానికి ఇలాంటి వాటికి బాగా పనిచేస్తాయి. సో అలాంటి వాటి వలన నష్టమైతే లేదు, చేసుకుంటే కంఫర్ట్ ఉంటాము, కొంత స్ఫుటం బయటకు వస్తుంది, కంజెషన్ తగ్గుతుంది. సో ఈవెన్ ఆల్ అవి రికమెండెడ్లోనే ఉన్నాయి, చేసుకోవచ్చు ఎవరైనా. ఓకే. మరి ఎన్నాళ్ళు ఫీవర్ వస్తే డాక్టర్ని కలవాలి? ఇప్పుడు ఎన్నాళ్ళ పాటు, అంటే 2 days 3 days అట్లా? సాధారణంగా ఇవి ఏంటంటే ఎక్కువ ఫీవర్ ఒక 2-3 రోజుల నుంచి 4-5 రోజులు ఉంటుంది. మాక్సిమం 4-5 days తర్వాత ఆటోమేటిక్గా రికవర్ అయిపోతారు. ఈ రికవర్ అయిపోతున్నా కూడా కొంతమందికి ఏంటంటే ఈ సిమ్టమ్స్ తగ్గవు, దగ్గు, ఆయాసం, జలుబు కొంత ఉండటం, సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావటం, వీక్నెస్ ఇంప్రూవ్ అవ్వకపోవడం, ఇలా కొన్ని లక్షణాలు కంటిన్యూ అవటం ఉంటే వాళ్ళు కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఏంటంటే
ఈ జ్వరం బాగా ఎక్కువ ఉన్నప్పుడు కొంతమంది తట్టుకోలేకపోవచ్చు, 102, 104 గ్రాములు. ఆ టైంలో వాళ్ళు ఏంటంటే ఏమైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎట్లా ట్యాకిల్ చేసుకోవాలనే దానికి కన్సల్ట్ అవ్వాలి. లేదంటే మిగతా విషయాలు సర్వసాధారణంగా ఇది వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు తప్పితే బయటకు వచ్చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఏదంటే మనకి బాడీలోకి ఇన్ఫెక్షన్ వచ్చిన మరుసటి రోజు నుంచో ఆ మరుసటి రోజు నుంచో మనం స్ప్రెడ్ చేయడం తగ్గిపోయిన ఒకసారి 2 వారాల దాకా కూడా మనం డిసీజ్ స్ప్రెడ్ చేస్తున్నాం. ఈ ఒక్క కారణాల వల్ల మనం ఐసోలేట్ అవుతాం. మిగతా విషయాలు చూసుకుంటే మనకి డేంజర్ ఎవరికి అవ్వదు కాబట్టి ఒకవేళ ప్రమాదంగా తట్టుకోలేకపోవడం, ఇప్పుడు చెప్పిన జ్వరం కానీ, ఆయాసం కానీ, ఆక్సిజన్ తగ్గటం కానీ, ఇంకేదన్నా కాంప్లికేషన్స్ అనేది వస్తే వాటికి కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఇప్పుడు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు, భయపడుతూ ఉన్నారు అన్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, ఎలాంటి మెడిసిన్ వాడాలి, అట్లా ఏమైనా చెప్తారా? అంటే భయపడటము అనేది వద్దు అని చెప్పడానికి కూడా లేదు. సో ఇప్పుడు కేసెస్ పెరుగుతున్నాయి. సో గవర్నమెంట్ మనకి అలర్ట్ చేయడం కానీ, హెల్త్ వైజ్ మనం చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. కంపల్సరీ మనం విజిలెంట్గా మనకి ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తుంది, స్ప్రెడ్ అవుతున్నాయని చూడాలి. కొంతమంది ఏంటంటే ఇప్పుడే ట్రావెల్ ప్లాన్ చేసుకోవటం, ఇప్పుడే వెళ్ళడం, ఏమవుతుంది అట్లాంటివి ఏమైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఈ కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైతే లక్షణాలు వచ్చాయో నెగ్లెక్ట్ చేయకుండా అవసరాన్ని బట్టి కన్సల్ట్ చేసుకోవటం, దాన్ని మానిటర్ చేసుకోవటం. ఇప్పుడు జ్వరం వచ్చింది, సో దేనికి వచ్చింది ఎందుకంటే వన్ డే అయిపోయింది, 2 days అయిపోయింది, దెన్ స్టిల్ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెగ్లెక్ట్ చేయకుండా కన్సల్ట్ అవ్వడం అనేది చాలా అవసరం. సో భయపడటం అనేది భయపడటం కాకుండా జాగ్రత్త పడటం అనేది అవసరం. మరీ అంత భయపడితే కూడా మనకి ఏమి అంత ఇది మనం ఫైటింగ్ కెపాసిటీ, ఆలోచన తగ్గిపోతుంది. ఎక్కువ భయపడితే మనం నెక్స్ట్ ఏం చేయాలో మర్చిపోతాం. సో భయపడకుండా ఏం చేయాలి అనేది, సో దట్ ఇస్ నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ కోవిడ్ ప్రోటోకాల్, పర్సనల్ హైజీన్, హ్యాండ్ హైజీన్ ఇవన్నీ పాటిస్తూ వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా డాక్టర్ గారు, ఇప్పుడు అందరికీ అప్పుడు కోవిడ్ అప్పుడు తెలిసిపోయింది ఎజిత్రోమైసిన్ అలాంటి యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, ఇప్పుడు కూడా అలా ఓవర్ ద కౌంటర్ ఆఫ్ మెడికేషన్ వాడడం గురించి ఏం చెప్తారు డాక్టర్ గారు? ఫీవర్ రాగానే ఈ ఓవర్ ద కౌంటర్ ప్రాబ్లం ఒక ఇండియాలోనే ఉంది. అదొక మనకు వచ్చిన ఒక దరిద్రం. దీనికి వల్ల ప్రాబ్లం కరెక్ట్గా చెప్పాలంటే ఒక సమస్య. ఎందుకంటే పేషెంట్ అనే వాళ్ళకి ఏం జబ్బు వచ్చింది, ఏ మందు వేసుకోవాలని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు వెళ్ళి నాకు ఈ పలానా మందు ఇవ్వు అంటే షెడ్యూల్ హెచ్ మందు కూడా మెడికల్ షాపుల్లో వాళ్ళు ఇచ్చేస్తున్నారంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా. దిస్ ఈస్ క్వైట్ వైలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో డేంజరస్ మందులు వాడైతే వేసేసుకుంటున్నారు, కానీ డాక్టర్ చెప్పి వేసి నాకు వికటిస్తే డాక్టర్ తప్పు, కానీ వాళ్ళు వేసుకుంటే తప్పు లేదు. సో పేషెంట్కి ఎట్లా తెలుస్తుంది ఏ మందు ఎట్లా వేసుకోవాలి? సో ఓవర్ ద కౌంటర్ మందులు వేసుకోమని రికమెండేషన్ ఎక్కడా లేదు. అండ్ ప్రీవియస్గా కూడా అది భయానికి మాఫియాలాగా అమ్మేసుకున్నారు తప్పితే ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్. యాంటీబయాటిక్ అనేది అది పని చేయదు. ఇది వైరల్ డిసీజు, బ్యాక్టీరియల్ మెడిసిన్ ఎందుకు పనిచేస్తుంది? పని చేయదు. సో అలాంటి మందులు వేయాల్సిన అవసరమే లేదు. వేసిన రిజల్ట్ అదే, వేయకపోయిన రిజల్ట్ అదే. వేయటం వలన వచ్చే నష్టం ఏంటంటే డ్రగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాక్టీరియా. మనం ఎన్విరాన్మెంట్లోకి మన యూరిన్ ద్వారా, ఫీసెస్ ద్వారా ఆ యాంటీబయాటిక్ని బయటికి తోసేస్తున్నాం. ఈ బయట వేరే బ్యాక్టీరియాలు ఉంటాయి, అవన్నీ కూడా రెసిస్టెన్స్ తీసుకొని మన మీదకి బయటకు వస్తాయి, మళ్ళీ భయంకరమైన వస్తాయి. సో యాంటీబయాటిక్ అబ్యూస్, మెడిసిన్ అబ్యూస్, పెయిన్ కిల్లర్ అబ్యూస్ అనేది వితౌట్ అడ్వైజ్ లేకుండా తీసుకోకూడదు. అయితే ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ క్వాలిఫైడ్, అన్క్వాలిఫైడ్ కూడా తీసుకోకుండా అన్క్వాలిఫైడ్ కూడా వాళ్ళు కన్సిడర్ చేసి చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్ వాడేస్తున్నారు. ఇది సేమ్ అగైన్ ఓవర్ ద కౌంటర్ లానే ఎక్స్పెరిమెంట్ చేయండి. అసలు తెలియట్లేదు డాక్టర్ గారు, అందరూ గల్లీకి ఒక హాస్పిటల్ వచ్చేసింది. అంటే రూల్ ప్రకారం ఆలోచిస్తే క్వాలిఫైడ్ డాక్టర్ అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ వేయాలి. వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ అడ్రస్ రాయాలి, రిజిస్ట్రేషన్ డిగ్రీ రాయాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ రాయాలి, ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి, దానికి డ్యూలీ సైన్డ్ అండ్ అటెస్టెడ్ బై దోస్ డాక్టర్ విత్ స్టాంప్ ఉండాలి. దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎ ప్రిస్క్రిప్షన్ విచ్ ఈస్ లెజిటమేట్. ఇవి లేకుండా ఏదో ఒక చిన్న స్లిప్ మీద రాసుకొని అది ప్రిస్క్రిప్షన్ అంటే అగైన్ ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంట్. అగైన్ నేషనల్ హెల్త్ మనకి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. నేషనల్ హెల్త్ రిస్క్ అనమాట. ఎవరు పడితే వాళ్ళు ఏ మందులు పడితే వాళ్ళు వేసేసుకుంటే సో ప్రాబ్లం దానివల్లనే మనది డిట్యూరేట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా అన్యాయాలు జరుగుతున్నాయంటే ఎవరు పడితే వాళ్ళు అమ్మేసుకుంటే అసలు ప్రాపర్గా చేయాలనుకున్న వాడికి ఏ ఆస్కారం లేకుండా పోతుంది. అవును. సో శంకర్లో పోస్తే తీర్థం అయ్యేది, వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది, అలాంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే
అనాథరైజ్డ్ ఎంట్రీ వలన ఆథరైజ్డ్ పీపుల్ ఆర్ డైయింగ్. ఉమ్, సో దానివల్ల నేషనల్ హెల్త్ ఎట్లా నిలబడుతుంది? అవును. గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్స్ ఆల్. ఉమ్, వాళ్ళకి ఎంతసేపు తక్కువ మందులు ఇప్పిస్తున్నాం కాబట్టి సరిపోయింది, అయిపోయింది. ఉమ్, అందులో క్వాలిటీ ఉందా ఏముందా, లేకపోతే ఎవరు కొనుక్కుంటున్నారు, ఓవర్ ద కౌంటర్ తీసుకుంటున్నారా, వేరే కంట్రీలో ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి చేయమని ఎక్కడా లేదు. ఉమ్, ఎందుకంటే ఇండియాలో ఇన్ఫెక్షన్ వస్తే 80% ఆఫ్ ద ఉమ్, ఇన్ఫెక్షన్స్ టు 90% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్. ఉమ్, వేరే దేశాల్లో లేదు. ఎందుకంటే మన వాళ్ళు చేస్తున్న పని వలన వేరే దేశాలు కూడా చచ్చిపోతున్నాయి. అదే కామెంట్ చేస్తున్నారు వెస్టర్న్ వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ నీళ్లు మట్టిలో ఉన్నటువంటి పురుగులు అవి తిన్న, యాంటీబయాటిక్తో ఉన్న పురుగులు తిన్న పక్షులు పోయి ఎక్కడ రెట్టలేసి అక్కడ రెసిస్టెన్స్ కూడా ఇస్తున్నాయి. అంత భయంకరంగా రెసిస్టెన్స్ స్ప్రెడ్ అవుతుంది. అమ్మో. సో దీన్ని పట్టించుకోకుండా గవర్నమెంట్లు ఈ ఓటు వల్ల కానీ సమ్ అదర్ మనకంటూ అసలు వరస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నాము. ఉమ్. సో ఓవర్ ద కౌంటర్ మాత్రం వాడకూడదు. అది మాత్రం ఓవర్ ద కౌంటర్ వాడకూడదు. నిజమైన డాక్టర్ల దగ్గరికే వెళ్ళాలి, చదువుకున్న డాక్టర్ల దగ్గరికే 100%. వెళ్ళాలి. మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఏమేమి చెక్ చేయాలి, వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు చెప్పారు కదా, అట్లా ఫాలో అయ్యి వెళ్ళాలి. ప్రిస్క్రిప్షన్ కి ఒక రూల్ ఉంటుంది, అది అవును. ఫాలో అయ్యారో లేదో చూడాలి. అంతే డాక్టర్. అంటే ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే కూడా ప్రిస్క్రిప్షన్ కాదు. అవును. అంతే డాక్టర్ గారు. డాక్టర్ గారు ఇప్పుడు మరి మేము బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవాలా? డిపెండ్స్ ఆన్ విచ్ ఏరియా వీఆర్ విజిటింగ్. ఉమ్, బట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేము, లేదా గ్యాదరింగ్ వస్తున్నారు దూరం నుంచి, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, అలాంటప్పుడు వేసుకుంటాం. Okay. ఇప్పుడైతే స్టాండర్డ్గా వేసుకోమని ఉంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఇప్పుడు లంగ్స్ ఇష్యూ, ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఇంకా రకరకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మనం సిరీస్ లాగా చేద్దామండి. సో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ హెల్తీగా ఉండాలని కోరుకున్నాము. పానిక్ అవ్వాల్సిన పని అయితే లేదు, జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.